వాడుకోవడానికి జూరాల ప్రాజెక్టు పైన ఉన్నటువంటి జూరాల భీమా నెట్టంపాడ్ కోయిల్ సాగర్ సంబంధించి ఈనాటికి కూడా రిజర్వాయర్లు లేవు కాబట్టి మీరు గతంలో ఇప్పటికే ఆదేశించడం జరిగింది. ఈ యొక్క కృష్ణా నది జలాల్ని వాడుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా కార్యక్రమం మొదలవుతూ ఉన్నాయి. ఈ రోజున గడచిన 10 సంవత్సరాల చిన్నటి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించే కార్యక్రమం చేయడం జరిగింది. ఇన్ని చేస్తూ ఉంటే మీరు చేయని పని కూడా 10 సంవత్సరాలు చేయని కార్యక్రమం చేస్తూ ఉంటే 10 సంవత్సరాలు బయటికి రాకుండా కేసీఆర్ గడిచిన 2 రోజుల కింద వాళ్ళ పార్టీ కార్యకర్తల సమావేశం పెట్టి కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని మాట్లాడతాడు. అంటే గడచిన మీరు 10 సంవత్సరాల కాలంలో ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసినా కూడా ఎన్నికల్లో ఓటమి పాలైన శాసనసభ ఎన్నికల్లో, ఆ తర్వాత పార్లమెంటు జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలే. ఏ లెక్క ప్రకారం మళ్ళీ పరిపాలన మాట్లాడతారు? మీరు మళ్ళీ పరిపాలన కావాలని కోరుకుంటారని కింద మీ బాకా ఊదే పత్రిక, మీ బాకా ఊదిరికే టీవీ ఛానల్లో ఊదరగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. అడ్డగోలుగా అడ్డదిడ్డంగా సంపాదించిన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కార్యక్రమం చేసి తెలంగాణను భ్రష్టు పట్టించి అన్ని రంగాలను సర్వనాశనం చేసి అవినీతిని అందలానికి ఎక్కించి ప్రజాస్వామ్యానికి పాతరేసి కుటుంబ పరిపాలన చేసి ఇవాళ సన్నాయి నొక్కుతూ మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ మీకు అధికారం రావడం అనేది కల్లా వచ్చేటువంటి ఎన్నికల్లో మీ కళ్ళారా మీరే చూడబోతా ఉన్నారు. ఈ రోజున నేను ఈ వేదిక ద్వారా మీరు సోషల్ మీడియా ద్వారా పత్రిక ద్వారా ఈడొకటి ఆడొకటి వాడొకటి వీడొకటి మాట్లాడడం కాదు. నేను ఈ వేదిక ద్వారా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. తెలంగాణ ఉద్యమం ఏంది, అమరవీరుల ఆకాంక్ష ఏంది, గడిచిన 10 సంవత్సరాలు మీరు పరిపాలన ఏంది, ఈ రెండింటిపైన డిబేటుకు టీవీ ఛానల్కి వస్తారా? విలేకరుల సమక్షంలో చర్చ పెడదామా? 100% నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే రుజువు చేసి చూపిస్తా. పరిపాలన అంటే ఎట్లుండాలి? ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలనకు సంబంధించి కూడా పరిపాలనలో ఎన్నో సమూలమైన మార్పులు తేబోతా ఉన్నారు. పారదర్శకమైన పరిపాలన, ప్రజా పరిపాలన అంటే ఇట్లా ఉండాలి, కాంగ్రెస్ పరిపాలన ఉండాలన్నటువంటి విధంగా ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీ దమ్ము ధైర్యం ఉంటే మీరు చెప్పిన డేటుకు, మీరు చెప్పిన టైం కాడ, మీరు కోరుకున్న ఛానల్ కాడ సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు తెలియాలి. ఎందుకంటే మీరు ఏది మాట్లాడితే అదే ప్రజలు నమ్ముతారు అన్నటువంటి ఒక మైకంలో ఉన్నారు కాబట్టి కేవలం సంవత్సర కాలం అయింది. ఇన్ని రకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. కాబట్టి 100% ఇలా మా పాలమూరు జిల్లా బిడ్డల అదృష్టం. పాలమూరు రూపురేఖలు మారబోతా ఉన్నాయి. అన్ని రంగాల్లో కూడా మంచి భవిష్యత్తు ముందు ఉండి చెప్పని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ.